దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవ మర్మములు. మార్చి 18. జీవాహారము నేనే, నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. యోహాను సువార్త 6వ అధ్యాయము 51, 57, 58 వచనములు. ఆ ప్రవక్తల శిష్యులు ఆకలితో నుండిరి. మన ఆకలి తీరుటకు ఆహారము ఎక్కడి నుండి తెచ్చుకొనగలమని వారు ఆశ్చర్యపడుచుండిరి. అప్పుడు ఒక మనుషుడు 20 బార్లీ రొట్టెలను తెచ్చి ఆ దైవజనునికిచ్చెను. జనులకు వడ్డించుడి, 2వ రాజులు 4వ అధ్యాయము 32 వచనం అని ప్రవక్త చెప్పెను. అక్కడ అనేక మంది పురుషులున్నారు, రొట్టెలు మాత్రం 20. 20 రొట్టెలు ఇంతమందికి ఎలాగున సరిపోగలవు అని వడ్డించు మనుషుడు అడిగెను. వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చెను. గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుము అని ప్రవక్త ఆజ్ఞాపించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఎంతో మిగిలిపోయెను. నీ మెదడును, నరములను, కడుపును చెరుపు విషం ఒకటి కలదు. బహు నెమ్మదిగా దాని పనిని అది జరిగించును. పాపము కూడా అంతే. పాపములో జీవించుట ద్వారా ఆ విషమును అనుదినము నీవు తిని త్రాగుచున్నావు. అందువలన నీ జీవితము నాశనమగుచున్నది. కనుక ఈ దినమున విశ్వాసముతో జీవాహారమును భుజించుమని నిన్ను బ్రతిమాలుచున్నాం. ఆ జీవాహారము నీ జీవితంలోని పాప ఫలితములకు విరుగుడును కలిగించును. ఆ విధమున నీవు ప్రతి నష్టమును సమకూర్చుకొనగలవు. ఈ జీవాహారము నిన్ను నిత్యత్వమునకు జ్ఞానినిగాను, ఐశ్వర్యవంతునిగాను, బలవంతునిగాను చేసి నిత్య తృప్తినిచ్చును. గత జీవితంలో నష్టపోయిన దానినంతటినీ సంపూర్ణముగా సమకూర్చుకొనగలవు. యేసుక్రీస్తు ప్రభువు ఎలీషా కంటెను, ప్రవక్తలందరికంటెను, ఇతర మనుష్యుల కంటెను గొప్పవాడు. ఆయనే ఈ జీవాహారమును ఈ దినమున నీకు అందించుచున్నాడు. ఆయన హస్తములలో నుండి దానిని తీసుకొని భుజించుటయే నీ పని. ప్రైజ్ లార్డ్.